వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ఉమ్మడి జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య సోమవారం నాడు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దొమ్మర కులాన్ని జీవో నెంబర్ 5 ద్వారా గిరిబలిజగా మార్చడోపై కూటమి ప్రభుత్వం చర్యను వ్యతిరేకిస్తూ మాట్లాడో జరిగింది. బలిజ కులస్తులు ఆంధ్రప్రదేశ్లో 27% కంటే పడిపోతుందని మరియు ఎవరికి రాజకీయాల్లో ఎటువంటి స్థానం లభించిందని, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రకరకాల బలిజ కులస్తులైన వారిని 101 ఉపకులాలుగా చేర్చి ఇప్పుడు గిరి బలిజగా 102 కులంగా చేర్చడం కూటం ప్రభుత్వ చర్య హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే జీవో నెంబర్ 5ను రద్దు చేసి గిరి బలిజ నుంచి బలిజ పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర చైర్మన్గా బలిజ సంఘం కర్నూలు అండ్ నంద్యాల 2 జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్న నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే. ఎందుకంటే బలిజ జాతి ఇప్పటికే 27% దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 27% బలిజ జాతి ఉంది. మరి 27% ఉన్నటువంటి బలిజ జాతికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని జెడ్పీటీసీలు వస్తున్నాయి, ఎన్ని ఎంపీటీసీలు వస్తున్నాయి, ఎన్ని సర్పంచులు వస్తున్నాయి, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి, ఎన్ని ఎంపీటీ సీట్లు వస్తున్నాయి. ఈరోజు కర్నూలు జిల్లా ఏర్పడి 1947 ఆగస్టు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినానికి ఈరోజు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే లేడు బలిజ కమ్యూనిటీలో. మరి బలిజలలో సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా, బలిజ జాతి అంతరించిపోతుందా అనేది కూడా అర్థం కానిటువంటి విషయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ బలిజ జాతిలో అనేక కులాలు ఉపకులాలు చోటు చేసుకున్నాయి. దీంట్లో భోగ బలిజ, శక్తి బలిజ, లింగ బలిజ, వాడ బలిజ, రాజమండ్రి బలిజ, నానాక బలిజలలో చదివి 101 బలిజలు తీసుకొచ్చి దీంట్లో కలిపారు. ఇప్పుడు 102గా దొమ్మర కులం అనేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి బలిజలలో కలపడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో అసలు ఏ పద్ధతిలో ఏ ప్రాతిపదికన జనాభా తక్కువ ఉందనే ఎక్కువ ఉందనే ఎందుకు కలిపారు మీరు? ఇది డైరెక్ట్గా నేను సీఎం గారినే ప్రశ్నిస్తున్నాను పత్రికాముఖంగా. ఏ విధంగా కలుపుతారండి మీరు? ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదా? కమ్యూనిటీ కొన్ని విలువలు ఉండవా? ఒక అగ్రవర్ణంగా ఒక ఆర్యవైశ్యులు, ఒక బ్రాహ్మణ్స్, ఒక కమ్మ, ఈ బ్రాహ్మణ ఈ కులాలతో పాటు ఓసీలుగా పరిగణింపబడుతున్న బలిజలను ఈరోజు తీసుకుపోయి మీరు ఎస్సీలుగా మారుద్దామనుకుంటున్నారా, బీసీలుగా మారుద్దామనుకుంటున్నారా? ఏదో మీరు ఇది విధంగా చెప్పండి. మీరు గుంబలంగా చట్టాలు చేసేసి మీరు మీ అంతటి మీరు ప్రకటించేసి ప్రజలు దిక్కోవాలనుకుంటున్నారా మీరేమన్నా? లేక ప్రజలు తిరగబడరు అనుకుంటున్నారా? ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించడానికి అర్హత లేదు. ఇది మొట్టమొదట సీఎం గారు గుర్తించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇంకోటి, ఇంతకుముందు విభిన్న జాతులుగా పరిగణింపబడుతున్న బలిజ జాతి ఒక్కొక్క ప్రాంతంలో శెట్టి బలిజ అంటే ఈడిగ బలిజ, ఈడిగ జాతిని శ్రీకాకుళం సైడ్ శెట్టి బలిజ అంటారు. అక్కడ బీసీలు, ఇక్కడ ఓసీలు. ఏంటంటే ఈ తారతమ్యం? ఒకే రాష్ట్రంలో, ఒకే ప్రాంతంలో, ఒకే భాష, ఒక మాట, ఒక ఆట పాట మాట యాస అన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా మారుతాయి? ఒక రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషి ఒక విధంగా పరిగణించబడతాడా? ఇది ఎంతవరకు సమంజసం నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా బోయలు కొన్ని చోట్ల కొండబోయ అంటే ఎస్టీ, కొన్ని చోట్ల బోయ అంటే వాళ్ళు బీసీ బిల్గా పరిగణించబడుతున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? కర్ణాటకలో కూడా వాల్మీకులు అంటే వాళ్ళను ఎస్టీలుగా పరిగణించాలని చెప్పి ఇప్పటికీ పోరాటం జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని కళ్ళు తెరిచి నిజాన్ని నిర్భయంగా ప్రకటించండి. చట్టం చేయడం కాదు, చట్టంతో ప్రజలతో ఆటలాడుకోవద్దు చట్టం అనేది. ఇది నేను హ్యూమన్ రైట్స్ చైర్మన్గా అధికారికంగా నేను ప్రకటిస్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే సామాన్య మానవుని గొంతుగా నొక్కి ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు. ప్రభుత్వం అనేది ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగు కొరకు, ప్రజల యొక్క అభ్యున్నత కోసం పాటుపడాలి తప్ప ప్రజల యొక్క గొంతు నిలిపి ఏ దేశం బాగుపడదు. మేధావుల గొంతు నిలిపి ఏ దేశం బాగుపడదని చరిత్ర ఉంది. కాబట్టి మేధావుల గొంతును నలమొద్దు. భారత జాతి ఉన్నంతకాలం బలిజ జాతి ఉంది. బలిజలు అంటేనే కాపులు అంటారు. కాప, తెలగ, ఒంటరి, బలిజ అంటే కాపులు అంటే అర్థమేమి? ఈ జాతి ఔన్నత్యాన్ని కాపాడే వాళ్ళని కాపులు అంటారు. ఇది శ్రీరామచంద్రుడి కాలం నుంచి వచ్చినటువంటి నానుడి. ఈరోజు కొత్తగా మనం కనిపెట్టింది కాదు.
కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ జాతి ఔన్నత్యం కోసం, జాతి యొక్క అభ్యున్నతి కోసం, జాతి యొక్క పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్క బలిజ సంఘీయుడు సమర్థవంతంగా దీన్ని ఎదుర్కొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేంత వరకు కూడా ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ జాతిని పునరుద్ధరింప చేసే దాంట్లో మీ నా తారతమ్య భేదాలని పక్కన పెట్టండి. నీ ఇంటి నా ఇంటి సమస్యలు గొడవలు ఏమన్నట్టే మన ఇంట్లో చూస్తున్నాం. ఈ ఒక్క సమస్య పైన ఒకే తాటిపైకి అందరూ వచ్చి కలిసినాడు ఖచ్చితంగా మనం అనుకునేది ప్రభుత్వం మెడలు వచ్చి అడిగితే ఎవరు ఇవ్వరండి. అడిగితే ఇచ్చేది మనకు అవసరం లేదు, అడుక్కుంటే వచ్చే అవసరం లేదు. పోరాడి గెలుద్దాం. ఎగితే తెగుతాయి బానిస సంఖ్యలు తప్ప, అంతేగాని మన చేతికి కొత్తగా పడే సంఖ్యలు ఏం లేవు. దేనికోసమైనా జాతి కోసం నేను ప్రాణాలకైనా సిద్ధమే. నేను ఒంటరిగా అయినా పోరాటం సాగించడానికి సిద్ధమే. నేను జైలుకైనా వెళ్ళడానికి సిద్ధమే. కానీ దీంట్లో మాత్రం రాజుపడే ప్రసక్తి లేదని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను నా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా సోదరులు సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.